తోటకూర పప్పు తినుంటారు కానీ పప్పుల కారంతో తోటకూర కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఎండుమిరపకాయ ముక్కలు, 10-15 వెల్లుల్లి రెమ్మలు వేసి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా ముక్కలు వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి ఈ విధంగా మగ్గించేసేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి ఆయిల్లో కారం ఇలా వేగిన తర్వాత 2 కప్పుల చిన్న తోటకూర, 1 కప్పు మెంతికూర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మగ్గించేసేయాలి. ఆకు మెత్తగా మగ్గిన తర్వాత 1 కప్పు నీళ్లు కూడా పోసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని వాటర్ అన్ని కూడా ఇంకిపోయి చక్కగా దగ్గరికి ఫ్రై అయ్యేట్టు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చిన్న తోటకూర కర్రీ రెడీ.